బేసిక్గా మీరు మీ ఐడెంటిటీని ఎప్పుడూ కోల్పోవద్దు. ఓకే, ఇప్పుడు మొగుడు ఇలా అన్నాడు అని అంటే మరి మీరు కూడా అమ్మచ్చు. అంబానీ దగ్గర 1000 కోట్ల ఆస్తి సంపాదించమని కుదురుతుందా? కుదరదు కదా. సో మనం ఎప్పుడైనా కానీ హెల్తీగా ఉండడానికి ఆలోచించాలి. అది లావుగానా సన్నగానా అని ఆలోచించద్దు. అండ్ హ్యాపీనెస్ ఈజ్ బియాండ్ ఎనీథింగ్. అండ్ హ్యాపీనెస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఫినిష్డ్. నువ్వు వేరే వాళ్ళ చేతిలో హ్యాపీనెస్ పెట్టావనుకో, అది ఫుట్బాలే, ఎవరి పడితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. నువ్వు ఏం చేసినా కూడా నీకోసం చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు అంటుంటారు కదా అటాచ్డ్ డిటాచ్డ్ అని, అలాగే ఉండాలి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఫిజికల్ పారామీటర్స్కి వచ్చేసరికి నిజంగా యూ షుడ్ బి మీన్ ఆల్సో, బికాస్ నీ ఫిజికల్ పారామీటర్స్ ఆర్ గోయింగ్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. మీరు మీ సెల్ఫ్ని కాపాడుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హుందాగా చూసుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతే వేరే ఎవ్వరూ మీకు ఆ హ్యాపీనెస్ ఇవ్వరు. అండ్ మీరు గనక మీరు హ్యాపీగా ఉంటే, ఆ హ్యాపీనెస్ వైబ్రేట్ అవుతే, ఏడుపు కొట్టు వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గరే కూర్చొని కాస్త హ్యాపీనెస్ పంచుకుని పోతారు. సో అది ప్రపంచం. ప్రపంచం ఏడ్చే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది. నవ్వే వాళ్ళ దగ్గర కూర్చుని ఎంటర్టైన్ అయ్యి వాళ్ళ ఏడుపు కాస్త వదిలేసిపోతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఆరా. ఎస్, మనము మన ఆరాని మన చేతుల్లో తీసుకోవాలి. అండ్ వీఆర్ ద సోల్ గేట్ కీపర్స్ ఆఫ్ అవర్ ఆరా. వాళ్ళు ఏదైనా అన్నారా, నువ్వు బాధపడద్దు, నీకేంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. నీవేంటిది, నీకేం కావాలి, నీ లైఫ్ ఏంటిది, వాట్ ఆర్ యోర్ గోల్స్, వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ యోర్ పాత్ తెలుసుకుంటే చాలు. వేరే ఎవ్వరూ నీకు ఏ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వేరే వాళ్ళు చెప్తూ వింటూ 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 పోతే ఆడిస్తూనే ఉంటారు. దెర్ ఇస్ నెవర్ అన్ ఎండ్. అండ్ ఎవరైనా కామెంట్ చేశారనో, లేకపోతే ఎవరైనా మనని దిప్పిపొడిచారనో మనం ఎప్పుడూ ఆలోచించొద్దు. బికాస్ మంచి చెప్పే వాళ్ళకన్నా చెడు చెప్పేవాళ్ళు బోల్డ్ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అది చాలా మంది మనతో నడిచే వాళ్ళే కావచ్చు చాలా సందర్భాలలో. ఎస్. సో అందుకే వీ నీడ్ టు జస్ట్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దాట్. అండ్ మనది మనం చూసుకోవాలి, మనం ఎంత తగ్గగలం, ఎందుకు తగ్గాలి, అంతే అవసరం అని మీరు అంటున్నారు. వండర్ఫుల్ మ్యామ్. నవ్వు అంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ప్రతి ఇంట్లో ఆ పసిపాప నవ్వు అనేది చాలా నెససరీ, ఎస్పెషలీ మ్యారీడ్ కపుల్లో. అఫ్ కోర్స్ మ్యారీడ్ కపుల్లోనే